రైట్. సో ఈ వీడియోలో మనం మ్యాథ్స్ 2B ఇంటిగ్రేషన్లో రిడక్షన్ ఫార్ములా మీద క్వశ్చన్స్ చేద్దాం. ఓకేనా? సో టోటల్గా వచ్చేసి ఇందులో 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 6 క్వశ్చన్ నుంచి జనరల్లీ ఒక 7 మార్క్ అంటే LAQ ఒకటి వచ్చేస్తుంది అనమాట మీకు. రైట్, ఒకసారి వెయిటేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ చాప్టర్ నుంచి మీకు షార్ట్ వస్తాయి, లాంగ్ వస్తాయి, వెరీ షార్ట్ వస్తాయి. సరే, అవన్నీ పక్కన పెట్టండి. 2 లాంగ్ వస్తాయి. ఓకేనా? 7 + 7 యు ఆర్ గోయింగ్ టు గెట్ 2 LAQs. అందులోంచి ఒకటి జనరల్లీ రిడక్షన్ ఫార్ములా నుంచి వస్తుంది అండ్ ఇంకొకటి వర్కింగ్ రూల్ ప్రాబ్లమ్స్ నుంచి వస్తుంది అనమాట. ఓకేనా? సో నేను ఈ వీడియోలో రిడక్షన్ ఫార్ములా మీద క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేస్తాను. ఓకే, మొత్తం 6 ఉంటాయి. sin పవర్ n, cos పవర్ n, tan పవర్ n. సో అట్లా 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీద 6 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో అయితే నేను ఈ 7 మార్క్స్ వచ్చేటట్టు కవర్ చేస్తాను. ఓకేనా? సో చలో, ఇక్కడ క్వశ్చన్ ఆల్రెడీ రెడీగా ఉంది. సో చూడండి, ఫైండ్ రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ ఆఫ్ sin పవర్ nx dx where n is greater than or equal to 2 and hence find the value of integral sin power 4x dx. సో ఇక్కడ బేసిక్ ఏమంటున్నాడంటే ఈ ఇంటిగ్రల్ sin పవర్ nx dx కి మనం ఫార్ములా డిరైవ్ చేయాలి. ఫార్ములా డిరైవ్ చేసిన తర్వాత దీని వాల్యూ మనం ఫైండ్ చేయాలి. బికాస్ దీనికి డైరెక్ట్గా మనం ఏమీ చేయలేం. ఓకేనా? డైరెక్ట్ ఫార్ములాస్ మనకు లేవు. ఇంటిగ్రల్ ఆఫ్ sin x ఉంది, అంతేగాని ఇంటిగ్రల్ ఆఫ్ sin పవర్ 4, sin పవర్ 10, sin పవర్ 20 వాటికి ఎలాంటి ఫార్ములాస్ లేవు. ఓకే, సో ఫస్ట్ దీని ఫార్ములా మనం ఫైండ్ చేద్దాం. సో విల్ డూ దిస్. చలో, సో ఫస్ట్ నేను ఏమనుకుంటానంటే లెట్ IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin పవర్ nx dx అనుకుంటాను అనమాట. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఉంది కదా. ఓకే, సో ఈ మొత్తాన్ని నేను INతో డినోట్ చేస్తాను. ఎందుకు చేస్తాను అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి ఫర్ నౌ. ఇప్పుడు మల్టిప్లై అండ్ డివైడ్ విత్ sin x. సో చేస్తే IN ఈజ్ ఈక్వల్ టు sin పవర్ nx ఇంటూ sin x బై sin x dx. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేశాను, sin xతో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను. ఇప్పుడు ఈ డివైడ్ చేసింది ఉంది చూసారా, దీన్ని పైకి తీసుకురండి. సో పైకి వస్తే ఏమవుతుంది, IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin పవర్ nx ఇంటూ sin పవర్ x మైనస్ 1 ఇంటూ sin x dx. ఓకేనా? రైట్, అంతే కదా. సో ఇది sin పవర్ nx, ఈ కిందది పైకి వస్తే sin పవర్ x మైనస్ 1 ఇంటూ ఈ sin x యాజ్ ఇట్ ఇస్. రైట్, ఇప్పుడు ఇవి రెండు కలుపుకుంటే IN ఈజ్ ఈక్వల్ టు బేసెస్ సేమ్ అయినప్పుడు పవర్స్ యాడ్ చేయొచ్చు కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ sin పవర్ n మైనస్ 1 x ఇంటూ sin x dx. రైట్, ఇప్పుడు మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? అండ్ అవి ప్రోడక్ట్లో ఉన్నాయి. సో అవి సాల్వ్ చేయాలంటే నేను ఏం యూజ్ చేస్తాను, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేస్తాను. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్? ఇంటిగ్రల్ f of x ఇంటూ g of x dx is equal to f of x ఇంటిగ్రల్ g of x dx మైనస్ ఇంటిగ్రల్ d by dx of f of x ఇంటిగ్రల్ g of x dx హోల్ dx. ఇది ద ఫార్ములా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 2 ఉన్నాయి ఫంక్షన్స్, మరి వాటిలో ఎఫ్ ఏదనుకోవాలి, జీ ఏదనుకోవాలి అంటే దానికే మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ ఐలేట్. సో ఇక్కడ ఐ అంటే ఇన్వర్స్, ఎల్ అంటే లాగరిథం, ఏ అంటే ఆల్జీబ్రా, టీ అంటే ట్రిగ్నామెట్రీ, ఈ అంటే ఎక్స్పోనెంట్. ఫైన్, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇది ట్రిగ్నామెట్రీ డైరెక్ట్. ఓకే, ఇక్కడ ఇది ఇన్వర్స్ ఫంక్షన్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ అబ్జర్వ్ చేయండి. ఈ ఐలేట్లో ఫస్ట్ ఐ వచ్చింది, తర్వాత టీ వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్ అనుకుంటాం, తర్వాత దాన్ని జీ అనుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇది జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేద్దాం. చూడండి, ఇక్కడ ఏముంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే sin పవర్ n మైనస్ 1 x ఇంటిగ్రల్ g of x. వాట్ ఈస్ g of x? sin x dx మైనస్ ఇంటిగ్రల్ d by dx of f of x అంటే d by dx of sin పవర్ n మైనస్ 1 ఇంటూ x ఇంటిగ్రల్ g of x అంటే ఇంటిగ్రల్ sin x dx ఈ మొత్తానికి హోల్ dx. ఓకేనా? రైట్, సో విల్ కంటిన్యూ దిస్. ఇప్పుడు రైట్, sin పవర్ n మైనస్ 1 x ఇంటూ
వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్? దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ కాస్ ఎక్స్. సో అది ఫార్ములా తెలియకపోతే తెలుసుకోండి. మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్. సో అది ఏమవుతుంది? ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. సో అదే ఫార్ములా అప్లై చేస్తే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్కి మైనస్ వన్ యాడ్ చేస్తే ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ మళ్ళీ సైన్ ఎక్స్ని ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి. సైన్ ఎక్స్ని ఇంటర్నల్ డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? కాస్ ఎక్స్ వస్తుంది. ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏంటి? మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్. రైట్? సో దిస్ విల్ బి, ఈ మైనస్ ముందుకు రాసుకోండి, మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఇక్కడ ఎన్ మైనస్ వన్ బయటికి తెచ్చేయండి అండ్ ఈ మైనస్ కూడా బయటికి తెచ్చేయండి. సో ప్లస్ అవుతుంది, ఎన్ మైనస్ వన్ వస్తుంది. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ కాస్ ఇంటూ కాస్, కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, రైట్. సో నౌ in is equal to minus sin power n minus 1 x into cos x plus n minus 1 into integral sin power n minus 2 x into cos square x ని మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వాడి 1 minus sin square x రాయొచ్చు. ఓకేనా? రైట్. సో in is equal to minus sin power n minus 1 x into cos x plus n minus 1 into, ఇప్పుడు దీన్ని లోపల మల్టిప్లై అండి, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ సైన్ స్క్వేర్, మైనస్ టూ ప్లస్ టూ క్యాన్సిల్ అయితే సైన్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. రైట్? ఫైన్, రిలాక్స్. సో ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ, ఇప్పుడు ఒక్కసారి ఈ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ని మనం ఏమనుకున్నాము? ఐఎన్ అనుకున్నాం, ద ఫస్ట్ స్టెప్. ఓకే, అలాగే సైన్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ని ఇంటిగ్రల్ ఆఫ్, నేను దాన్ని ఐఎన్ మైనస్ టూ అనుకోవచ్చుగా, తప్పే ఉంది. పవర్ ఎన్ ఉన్నప్పుడు నేను ఐఎన్ అనుకున్నాను, పవర్ ఎన్ మైనస్ టూ ఉన్నప్పుడు నేను ఐఎన్ మైనస్ టూ అనుకుంటాను. ఫైన్. సో నౌ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ఈ ఎన్ మైనస్ వన్ లోపల మల్టిప్లై చేస్తే ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఐఎన్ టర్మ్ మొత్తం లెఫ్ట్ సైడ్ పంపిద్దాం. సో పంపించిన తర్వాత అదేమైతే చూద్దాం. ఓకే, సో అక్కడ ఆల్రెడీ ఐఎన్ ఉంది అండ్ ఈ మైనస్ అటు వెళ్తే ప్లస్ అవుతుంది. ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐ సఫిక్స్ ఎన్ మైనస్ టూ. ఇక్కడ ఐఎన్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది? వన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్, ఇంటూ కాదు మైనస్ సైన్ ఎన్ మైనస్ వన్ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూ. సో ఇక్కడ ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్. సో in into n is equal to minus sin n minus 1 x cos x plus n minus 1 I n minus 2. ఇప్పుడు ఈ n మల్టిప్లికేషన్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివిజన్ అవుతుంది కాబట్టి in is equal to minus sin n minus 1 x into cos x by n plus n minus 1 into I n minus 2 by n. ఓకేనా? ఇది రిడక్షన్ ఫార్ములా అండ్ ఇది ఎప్పుడు అప్లై చేయొచ్చు? n షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2. ఇది ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు, మీరు కావాలంటే వీడియో కొంచెం బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు రిడక్షన్ ఫార్ములా మనం డిరైవ్ చేసాము. చేసిన తర్వాత క్వశ్చన్ అయిపోలేదు, వాడు ఇంకోటి అడిగాడు. ఏమడిగాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x dx అన్నాడు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఇక్కడ n వాల్యూ ఎంత? 4. సో 4 ఈజ్ నథింగ్ బట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2నే కాబట్టి 4 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కాబట్టి ఈ ఫార్ములా నేను అప్లై చేయొచ్చు. సో అప్లై ఎలా చేస్తానంటే ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఉంది కాబట్టి నేను n ప్లేస్లో 4 పెడతాను. అప్పుడు ఏమొస్తుంది? I4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ 4 మైనస్ 1 అంటే సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4 ప్లస్
n మైనస్ 1 అంటే 4 మైనస్ 1 ఎంత వస్తుంది 3i 4 మైనస్ 2 2/4. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ i2 వచ్చింది అంటే నేను మళ్ళీ i2 వాల్యూ ఫైండ్ చేయాలి. సో i2 వాల్యూ ఫైండ్ చేయాలంటే n ప్లేస్లో నేను ఏం పెడతా 2 పెడతా. పెట్టచ్చు n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నాడు కాబట్టి 2 పెట్టండి. సో పెడితే మళ్ళీ ఏమవుతుంది మైనస్ సైన్ 2 మైనస్ 1 1 సో సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ 2 మైనస్ 1 1 సో i 2 మైనస్ 2 0/2. ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్తున్నా మైనస్ సైన్ 2 మైనస్ 1 1 సైన్ ఎక్స్ సో ఇంటూ కాస్ ఎక్స్ బై n ప్లేస్లో 2. ఇక్కడ 2 మైనస్ 1 1 అవుతుంది కాబట్టి నేను అది రాయలేదు. i 2 మైనస్ 2 0 కాబట్టి i 0/2. ఇప్పుడు మళ్ళీ నాకు ఏం కావాలి i 0 కావాలి. నౌ ద క్వశ్చన్ ఈజ్ i 0కి రిడక్షన్ ఫార్ములా అప్లికబుల్ అంటే కాదు. ఎందుకు ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు నేను ఏం చేస్తా కామన్ సెన్స్ వాడతా. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ nx dx కదా. సో n ప్లేస్లో 0 పెట్టుకోండి సైన్ పవర్ 0x dx. వాట్ ఈస్ ఎనీథింగ్ పవర్ 0 1. వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 x. సో i 0 వాల్యూ ఎంత x. సో ఇక్కడ రాసేసుకోండి లేకపోతే పని చేయండి ఇది i 0 ఉండనియండి అలాగే ఇక్కడ రాద్దాం i 0 వాల్యూస్ x. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ i 0 వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ మొత్తం వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది రైట్. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. సో i 0 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే i2 విల్ బికమ్ మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ ఎక్స్ బై 2. ఇప్పుడు ఈ i2 వాల్యూ మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ పడేస్తే i4 విల్ బికమ్ మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ 3/4 ఇంటూ వాట్ ఈస్ i2 మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ ఎక్స్ బై 2. ఒకసారి సింప్లిఫై చేసుకుంటే మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ ఇంటూ మైనస్ 3 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ 4 2 8 తర్వాత ఇక్కడ ప్లస్ 3x బై 4 2 8. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x dx. ఓకేనా. సో మనం రిడక్షన్ ఫార్ములా చేసాము దాని వెనకనే ప్రాబ్లం కూడా చేసాం. ఓకే సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ రైట్. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ బోర్డు మీద రెడీగా ఉంది. సో ఇది మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏమంటాడంటే ఫైండ్ ఇంటిగ్రల్ కాస్ పవర్ nx dx. సో కాస్ పవర్ nకి మనం ఇప్పుడు బేసిక్గా రిడక్షన్ ఫార్ములా మళ్ళీ డిరైవ్ చేయాలి. సో విల్ డూ ఇట్. సో మళ్ళీ యాజ్ యూజువల్గా let in is equal to integral cos power nx dx. Now same ఇందాక చేసినట్టే multiply and divide with cos x. సో చేస్తే in is equal to integral cos power nx dx cos power nx into cos x by cos x dx. ఇప్పుడు ఇవి రెండింటిని సింప్లిఫై చేసి రాసుకుంటే in is equal to integral ఇది పైకి వస్తే ఏమవుతుంది -1 అవుతుంది. సో n - 1 విల్ బికమ్ cos పవర్ n - 1 x ఇంటూ cos x dx. సో మళ్ళీ 2 డిఫరెంట్ ఫంక్షన్స్ వచ్చినాయి అండ్ అవి ప్రోడక్ట్లో ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో వాట్ ఈస్ ద ఫార్ములా వన్స్ అగైన్ ఇంటిగ్రల్ f of x into g of x dx is equal to f of x integral g of x dx minus integral d by dx of f of x integral g of x dx ఈ మొత్తానికి హోల్ dx రైట్. సో నౌ ఇక్కడ ఏం అప్లై చేయాలి మళ్ళీ ఐలేట్ రూల్ అప్లై చేయాలి. I అంటే ఇన్వర్స్, L అంటే లాగ్, A అంటే ఆల్జిబ్రా, T అంటే ట్రిగ్నామెట్రీ, E అంటే ఎక్స్పోనెంట్. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇది ట్రిగ్నామెట్రీ అండ్ ఇది ఇన్వర్స్ ఇన్వర్స్ I నాట్ లాగ్ ఇన్వర్స్. సో లెక్క ప్రకారం ఇది F అవుతుంది, ఇది G అవుతుంది. ఓకే సో ఇప్పుడు రిడక్షన్ ఫార్ములా మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మనం అప్లై చేద్దాం. F of x ఇంటిగ్రల్ G of x అంటే in is equal to cos power n - 1 x ఇంటిగ్రల్ cos x dx మైనస్ ఇంటిగ్రల్ d by dx of f of x అంటే దీన్ని డెరివేటివ్ చేయాలి d by dx of
cos power n minus 1 x integral g of x. What is g? Cos x dx. ఈ మొత్తానికి whole dx వస్తుంది, రైట్. సో నౌ in is equal to cos power n minus 1 x into what is integral of cos x? Sin x minus integral d by dx of cos power n minus 1 x. సో మళ్ళీ అది ఏ ఫార్మ్లో ఉంది? d by dx of x power n ఫార్మ్లో ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ n into x power n minus 1. సో n ప్లేస్లో n minus 1 ఉంది ఇంటూ x power n minus 1 will be n minus 2x ఇంటూ cos xని ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ cos x? మైనస్ sin x ఇంటూ వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x? sin x dx. ఇప్పుడు in is equal to cos power n minus 1 x ఇంటూ sin x. ఇక్కడ మైనస్ బయటికి తెచ్చేసేయండి, ప్లస్ అవుతుంది. an minus 1 కాన్స్టెంట్ బయటికి తెచ్చేసేయండి. ఇంటిగ్రల్ cos power n minus 2x into sin is nothing but sin square x dx, right? So now in is equal to cos power n minus 1 x into sin x plus n minus 1 into integral of cos power n minus 2x into sin square x ని మనం ఏం రాయొచ్చు? ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ యూస్ చేసి we can write it as 1 minus cos square x dx. Okay, so if you keep on simplifying this, cos power n minus 1 x into sin x plus n minus 1 into integral cos power n minus 2x into 1, that is nothing but cos power n minus 2 x dx minus integral of cos power n minus 2x into cos square. అక్కడ పవర్లో మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. You will be left with cos power nx dx. Okay, so now in is equal to cos power n minus 1 x into sin x plus n minus 1 into ఇక్కడ ఇంటిగ్రల్ cos power nx dx ని నేను ఏమనుకున్నాను బాబు? in అనుకున్నాను. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, in. సో ఇక్కడ నేను మైనస్ పెట్టి in రాస్తా. అప్పుడు ఇంటిగ్రల్ cos power n minus 2x dx ని నేను in minus 2 రాయొచ్చు కదా, రాసేసినాం. నెక్స్ట్ ఇప్పుడు విల్ కీప్ సింప్లిఫైయింగ్ దిస్. సో సింప్లిఫై చేస్తే in is equal to cos power n minus 1 x into sin x plus n minus 1 లోపల మల్టిప్లై చేస్తే n minus 1 into in minus 2 minus n minus 1 into in, రైట్. సో ఇది ఇటు పంపించుకుంటే in plus n minus 1 into in is equal to cos power n minus 1 x into sin x plus n minus 1 into in minus 2, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఇక్కడ in కామన్ తీస్తే 1 plus n minus 1 is equal to cos power n minus 1 x into sin x plus n minus 1 into in minus 2, రైట్. ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 పోతే in into n is equal to cos power n minus 1 x into sin x plus n minus 1 into in minus 2. ఓకే, ఈ n ఇటు డివైడ్ చేసుకుంటే in will become cos power n minus 1 x into sin x divided by n plus n minus 1 into in minus 2 divided by n. So that is the final answer. ఓకేనా? సో బేసిక్గా మనం ఇంటిగ్రల్ cos power nx dxకి రిడక్షన్ ఫార్ములా మొత్తం డిరైవ్ చేసామన్నమాట. ఓకేనా? రైట్. సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ రైట్. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ రెడీగా ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ఇంటిగ్రల్ ఆఫ్ tan power nx dx అండ్ హెన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan power 6x dx, రైట్. సో బేసిక్గా మళ్ళీ సేమ్ స్టోరీ. సో దీనికి మనం రిడక్షన్ ఫార్ములా డిరైవ్ చేసి దీని వాల్యూ మనం ఫైండ్ చేయాలి. బికాస్ tan power 6xకి డైరెక్ట్గా మనం ఫార్ములాస్ అప్లై చేయలేం కాబట్టి, రైట్. సో లెట్ in is equal to ఇంటిగ్రల్ tan power nx dx. చాలా ఈజీగా ఉంటుంది, ఇది చాలా ఈజీ, కొంచెం జాగ్రత్తగా అండి. సైన్ కాసు ఒకలాగా ఉంటాయి, అవి ఆల్రెడీ చేసేసాం. టాన్ కాటు ఒకలాగా ఉంటాయి. ఓకేనా?
సో ఇప్పుడు tan అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ tan స్క్వేర్ ఎక్స్, ఓకేనా, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ tan స్క్వేర్ ఎక్స్. సో in is equal to tan power n x by tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ dx, ఓకేనా. ఈ స్క్వేర్ పైకి వస్తే ఏమవుతుంది, -2 అవుతుంది. సో అప్పుడు ఈ మొత్తాన్ని కలిపి రాస్తే in is equal to ఇంటిగ్రల్ tan పవర్ n-2 x ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ dx, రైట్, ఫైన్. ఇప్పుడు tan స్క్వేర్ ఎక్స్ని అబ్జర్వ్ చేయండి. మనకి ట్రిగ్నామెట్రీలో ఒక ఐడెంటిటీ ఉంది, ఏంటది, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. ఇప్పుడు ఇందులో నుంచి ఇది 2 పంపిస్తే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ ఎక్స్, అవునా కదా. సో ఇప్పుడు tan స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఇది అప్లై చేయండి. సో అప్పుడు in ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ n-2 x ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 dx, ఓకే. సో నౌ మల్టిప్లై ఇట్ ఇన్సైడ్, ఇది ఇంటూ ఇది, ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ n-2 x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ n-2 x ఇంటూ 1 is nothing but tan పవర్ n-2 x dx, ఓకే. ఇప్పుడు in is equal to ఇంటిగ్రల్ tan పవర్ n-2 x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. దీన్ని సింప్లిఫై చేద్దాం నెక్స్ట్ స్టెప్లో. ఇక్కడ ఇదేముంది చూడండి ఒక్కసారి, tan పవర్ n-2 x ఉంది. సో దాన్ని నేను in-2 రాసేస్తాను కదా, రైట్, అయిపోయింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది అంటే ఇంటిగ్రల్ ఆఫ్ f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x dx. ద ఫార్ములా ఇస్ f ఆఫ్ x హోల్ పవర్ n+1 బై n+1 ప్లస్ c, అది ఫార్ములా. ఇప్పుడు ఆ ఫార్ములానే ఉంది అని నేను ఎలా చెప్తున్నాను అంటే, ఒకసారి డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ చూసుకుంటే d/dx ఆఫ్ tan x ఈజ్ నథింగ్ బట్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఓకేనా. d/dx ఆఫ్ tan x ఈజ్ నథింగ్ బట్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ tan x ఉందా, ఉంది. దాని డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉందా, ఉంది. అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉన్నట్టు, f ఆఫ్ x హోల్ పవర్ n అంటే tan x హోల్ పవర్ n బదులు n-2 ఉంది ఇంటూ f డాష్ ఆఫ్ x, రైట్, ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు అది ఏమైతే సింప్లిఫై చేస్తే in ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ f ఆఫ్ x పవర్ n+1, అక్కడ ఇంటిగ్రల్ అవసరం లేదు, ఇక్కడ in ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ f ఆఫ్ x, tan x హోల్ పవర్ n+1 అంటే n బదులు ఇక్కడ n-2 ఉంది ప్లస్ 1 బై n-2 ప్లస్ 1 మైనస్ in-2, ఇది యాజ్ ఇట్ ఈస్, రైట్. సో నౌ in ఈజ్ ఈక్వల్ టు tan x హోల్ పవర్ -2 plus 1 is -1, so this is n-1 by n-1 minus in-2. So this is the reduction formula for tan nx integral, ఓకేనా. ఇప్పుడు ఇంకా అయిపోలేదు. సో దీంట్లో ఒక ప్రాబ్లం ఇచ్చాడు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో వీఆర్ సపోజ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ tan పవర్ 6x dx. సో n ప్లేస్లో నేనేం పెట్టుకుంటాను, ఇప్పుడు n ప్లేస్లో 6 పెడితే ఏమొస్తుంది, i6 ఈజ్ ఈక్వల్ టు tan పవర్ 6 - 1 ఈజ్ నథింగ్ బట్ 5 బై n-1 అంటే మళ్ళీ 5 మైనస్ i 6 - 2. వాట్ ఇస్ 6 - 2? 4, ఓకే. అంటే ఇప్పుడు నేను ఏం ఫైండ్ చేయాలి, i4 ఫైండ్ చేయాలి. సో విల్ ఫైండ్ i4 కావాలంటే ఏం చేయాలి, n ప్లేస్లో 4 పెట్టుకోండి. tan పవర్ 4 - 1 ఈజ్ నథింగ్ బట్ 3 బై 3 మైనస్ i4 - 2 i2. సో మళ్ళీ ఇప్పుడు నేను ఏం ఫైండ్ చేయాలి, i2 ఫైండ్ చేయాలి. n ప్లేస్లో 2 పెట్టుకోండి. i2 ఈజ్ ఈక్వల్ టు tan 2 - 1 is 1, so that is nothing but tan x by 2 - 1 1 minus i 2 - 2 0. i0 ఫైండ్ చేయాలి. i0 అంటే ఏంది, i0కి రిడక్షన్ ఫార్ములా ఏం రాదు, ఓకే. i0 అంటే ఇంటిగ్రల్ tan పవర్ 0x, దిస్ ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ 1 dx, దిస్ ఇస్ నథింగ్ బట్ x. సో i0 వాల్యూ ఇస్ x. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అవన్నీ వాల్యూస్ 1 by 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోదాం రివర్స్లో.
I0 వాల్యూ ఏమో ఇక్కడ, ఈ మొత్తం వాల్యూ ఇక్కడ, ఈ మొత్తం వాల్యూ ఇక్కడ. సో ఇప్పుడు I0 వాల్యూ ఇక్కడ పెట్టేస్తే I2 కాస్త ఏమైపోతుంది, I2 విల్ బికమ్ tan x మైనస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I0 x అయిపోయింది. ఇప్పుడు I2 వాల్యూ మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ పెడితే I4 ఏమవుతుంది, tan క్యూబ్ x/3 మైనస్ tan x minus x. So that is nothing but tan cube x/3 minus tan x minus into minus plus x. So ఇది I4 వాల్యూ. I4 వాల్యూ మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ పడేస్తే ఏమవుతుంది, I6 will become tan power 5x/5 minus what is I4, tan cube x/3 minus tan x plus x. So I6 will become tan power 5x/5 minus tan cube x/3 minus into minus plus tan x minus into plus minus x. ఓకేనా? సో అయిపోయింది. సో బేసికల్లీ ఇదంతా దేని వాల్యూ, ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ 6x dx వాల్యూ అన్నమాట ఇది. ఓకేనా? రైట్. సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్. సో ఫోర్త్ క్వశ్చన్ రెడీగా ఉంది. సో ద క్వశ్చన్ ఇస్ ఫైండ్ ఇంటిగ్రల్ ఆఫ్ cot power nx dx where n is greater than or equal to 2 and hence find the value of cot power 4x dx. So as usual గా let in is equal to cot power nx dx, right? So ఇక్కడ multiply and divide with cot square x. సో నేను ఇందాకే చెప్పాను సైన్ కాస్ ఒకలాగా ఉంటాయి ఫార్ములాస్, tan cot ఒకలాగా ఉంటాయి, ఐ మీన్ ఫార్ములా డెరివేషన్ మెథడ్. ఓకే, సో ఇక్కడ ఇందాక tan స్క్వేర్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం, ఇక్కడ cot స్క్వేర్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. సో in is equal to cot power nx by cot square x into cot square x dx. సో ఇది మొత్తం కలిపి రాసేసుకుంటే in is equal to integral cot power n minus 2x into cot square x dx. ఇప్పుడు ఈ cot square x మనం ఎలా రాయొచ్చు అంటే మళ్ళీ ట్రిగ్నామెట్రీలో వీ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ cosecant square x minus cot square x is equal to 1. ఓకే, సో ఇది 2 పంపించుకుంటే ఏమవుతుంది, cosecant square x minus 1 is equal to cot square x. ఓకేనా? సో ఇప్పుడు in is equal to integral cot power n minus 2x into cot square x ప్లస్లో నేను ఏం రాస్తాను, cosecant square x minus 1 dx. ఓకేనా? సో ఇప్పుడు అది లోపల మల్టిప్లై చేసుకోండి. in is equal to integral cot power n minus 2x into cosecant square x dx minus integral cot power n minus 2 into 1 is nothing but cot power n minus 2x dx. So now in is equal to ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి, నెక్స్ట్ స్టెప్లో దాన్ని సింప్లిఫై చేసుకుందాం. మైనస్ ఈ మొత్తాన్ని నేను ఏం రాస్తాను బాబు, in minus 2 రాస్తాను. రైట్. సో ఆల్రెడీ 2-3 క్వశ్చన్లు చేసాం, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది అంటే ఇంటిగ్రల్ f of x whole power n into f dash of x is equal to f of x whole power n plus 1 by n plus 1 plus c. రైట్. సో ఇప్పుడు ఆ ఫామ్లో ఉందా లేదా అంటే ఉంది. ఎట్లా చెప్తున్నా నేను అంటే వీ హ్యావ్ ఎ ఫార్ములా అండ్ డెరివేటివ్స్ d by dx of cot x is nothing but minus cosecant square x. ఓకేనా? జాగ్రత్తేనండి. d by dx of cot x is nothing but minus cosecant square x. ఇప్పుడు ఇక్కడ cot x ఉందా, ఉంది. మైనస్ cosecant square x ఉందా అంటే ఉత్తి cosecant square x ఉంది, మైనస్ లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే బేసికల్లీ నేనే మైనస్ని మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటా. అంటే బేసికల్లీ ఐ విల్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ -1. ఎందుకో మీకు అర్థమవుతుంది. in is equal to అప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే cot power n minus 2x into minus cosecant square x by -1 minus in minus 2. ఓకేనా? రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు cot x డెరివేటివ్ cosecant square x, అప్పుడు ఇది f of x అవుతుంది, ఇది దాని డెరివేటివ్ అవుతుంది, అంతే కదా? సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తే in is equal to ఈ మైనస్ బయటకు వచ్చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ వన్ బై n ప్లస్ వన్. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది బేటా, కాట్ ఎక్స్, అంటే సారీ మళ్ళీ ఇంటిగ్రల్ అవసరం లేదు కదా, ఆల్రెడీ ఫార్ములా అప్లై చేస్తున్నాం రైట్. సో కాట్ ఎక్స్ హోల్ పవర్ వాట్ ఈస్ n, n minus 2 plus 1 by n minus 2 plus 1 minus as it is I n minus 2. So your final answer is in is equal to minus cot x power n minus 1 by n minus 1 minus I n minus 2. So that is the reduction formula. ఇంకా సమ్ అయిపోలేదు, అక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు మనకి. ఓకే, ఏమి ఇచ్చినాడు, ఇంటిగ్రల్ ఆఫ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం, కాట్ పవర్ 4x వాల్యూ ఫైండ్ చేయాలంటున్నాడు. సో n ప్లేస్లో ఫస్ట్ టైం పెట్టాలి, 4 పెట్టుకోండి. సో I4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ పవర్ 4 minus 1 3 బై 4 minus 1 3 మైనస్ I 4 minus 2 2. ఇప్పుడు I2 వాల్యూ ఫైండ్ చేయాలి. సో n ప్లేస్లో 2 పెట్టుకోండి. సో I2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ పవర్ 2 minus 1 1, సో వదిలేయండి, 2 minus 1 1 మైనస్ I 2 minus 2 is 0. We know that I0 అంటే ఇంటిగ్రల్ కాట్ పవర్ 0 x dx, దిస్ ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ 1 dx, దిస్ ఇస్ నథింగ్ బట్ x. సో మళ్ళీ రివర్స్లో ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు I0 వాల్యూ x దీంట్లో పడేస్తే I2 ఏమవుతుంది అప్పుడు మైనస్ కాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఈ I2 వాల్యూ ఇక్కడ పడేస్తే I4 ఏమవుతుంది అప్పుడు మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 మైనస్ మైనస్ కాట్ ఎక్స్ మైనస్ ఎక్స్. సో దీన్ని సింప్లిఫై చేస్తే I4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాట్ పవర్ 4x ఇంటిగ్రల్ dx. ఓకేనా, సో లెట్ us మూవ్ ఆన్ టు ద లాస్ట్ 2 క్వశ్చన్స్ రైట్. సో ఇక్కడ 5th క్వశ్చన్ రెడీగా ఉంది. సో ఇక్కడ మనం ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ nx dxకి మనం రిడక్షన్ ఫార్ములా డిరైవ్ చేస్తున్నాం, వేర్ n is greater than or equal to 2 and then we have to find the value of ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ 5 dx. సో మళ్ళీ చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఒకటి నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సైన్ కాస్ రిడక్షన్ ఫార్ములాస్ ఒకలాగా ఉంటాయి, టాన్ కాట్ ఒకలాగా ఉంటాయి, సెక్ కొసెక్ ఒకలాగా ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు మనం సీకెంట్ చేస్తున్నాం కాబట్టి సో లెట్ in is equal to ఇంటిగ్రల్ secant power nx dx. సో ఇక్కడ మళ్ళీ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ secant square x. సో in is equal to ఇంటిగ్రల్ secant power nx by secant square x into secant square x dx. సో ఇవి రెండు కలిపి రాసేస్తే మళ్ళీ in is equal to secant power n minus 2x into secant square x dx. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేస్తాను. ఓకేనా, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో వీ హ్యావ్ ది ఫార్ములా ఇంటిగ్రల్ f of x into g of x dx is equal to f of x integral g of x dx minus integral d by dx of f of x integral g of x whole dx. ఓకే, సో దీనికి నేను ఆల్రెడీ చెప్పిన ఐలెట్ ఇన్వర్స్ లాగ్ ఆల్జిబ్రా ట్రిగ్నామెట్రీ ఎక్స్పోనెంట్. ఓకేనా, సో ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇది ఇన్వర్స్, ఇది ట్రిగ్నామెట్రీ. సో అప్పుడు ఇది ఎఫ్ అవుతుంది, ఇది జీ అవుతుంది. ఓకేనా, ఐలెట్లో ఐ ఫస్ట్ వస్తుంది, టీ తర్వాత వస్తుంది. ఓకే, విల్ డూ దట్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే in is equal to secant power n minus 2 x integral secant square x dx minus integral d by dx of secant power n minus 2 x integral secant square x dx whole dx. Okay na, f of x integral g of x minus integral d by dx of f of x integral g of x dx. Okay, ఇప్పుడు in is equal to secant power n minus 2x integral secant square x is nothing but tan x minus integral d by dx of secant power n minus 2 is nothing but n minus 2 secant power n minus 2 minus 1 అంటే n minus 3x into secant x ని డెరివేటివ్ చేస్తే d by dx of secant x is secant x into tan x
ఇంటూ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇస్ tan x dx. ఓకే రైట్. సో in is equal to secant power n minus 2x ఇంటూ tan x. ఇక్కడ n minus 2 బయటికి తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు secant పవర్ n minus 3x ఉంది ఇంటూ secant x ఉంది. tan ఇంటూ tan స్క్వేర్ x కూడా ఉంది dx. ఓకేనా? చలో విల్ సింప్లిఫై దిస్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే in is equal to secant power n minus 2x ఇంటూ tan x మైనస్ n minus 2 ఇంటూ ఇంటిగ్రల్ ఇక్కడ secant పవర్ 1 n minus 3 plus 1 అంటే బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో n minus 3 plus 1 ఏమవుతుంది? secant పవర్ n minus 2 అవుతుంది. ఓకేనా? తర్వాత tan స్క్వేర్ ఎక్స్ ఉంది కదా. సో tan స్క్వేర్ ఎక్స్ని ఎలా రాస్తానో చూడండి. ఓకే, we know that secant square x minus tan square x is equal to 1. సో ఇది 2 వస్తే secant square x minus 1 is equal to tan square x. సో ఇప్పుడు tan square x ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, రైట్? సో in is equal to secant power n minus 2 x tan x minus n minus 2 ఇంటూ ఒక నిమిషం ఇది రబ్ చేసేస్తా. ఇంటిగ్రల్ secant పవర్ n minus 2x ఇంటూ tan స్క్వేర్ x ప్లేస్లో మనం ఏం రాస్తున్నాం? secant స్క్వేర్ x minus 1 dx రాస్తున్నాం. సో in is equal to secant పవర్ n minus 2x ఇంటూ tan x మైనస్ n minus 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఇది ఇంటూ ఇది n minus 2 plus 2 minus 2 plus 2 పోతే secant పవర్ nx dx minus this into 1 is nothing but secant power n minus 2 x dx. ఓకే, సో ఇప్పుడు in is equal to secant power n minus 2 x into tan x minus n minus 2 into బ్రాకెట్ లోపల ఇంటిగ్రల్ sin పవర్ nx ని in అనుకుందాం మైనస్ ఇంటిగ్రల్ సైన్ కాదు వెరీ సారీ secant పవర్ nx. సో ఇంటిగ్రల్ secant పవర్ n minus 2x ని in minus 2 అనుకుందాం. ఓకేనా? రైట్. సో in is equal to secant పవర్ n minus 2x ఇంటూ tan x. ఇది లోపల మల్టిప్లై చేస్తే మైనస్ n minus 2 ఇంటూ in మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n minus 2 ఇంటూ in minus 2. ఇది ఇటు పంపించండి. ఓకేనా? సో in మైనస్ ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ n minus 2 ఇంటూ in is equal to secant పవర్ n minus 2 ఇంటూ x ఇంటూ tan x ప్లస్ n minus 2 ఇంటూ in minus 2. in కామన్ ఇస్తే 1 ప్లస్ n minus 2 is equal to secant పవర్ n minus 2 x ఇంటూ tan x ప్లస్ n minus 2 ఇంటూ in minus 2. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే in ఇంటూ n 1 minus 2 is minus 1 is equal to secant పవర్ n minus 2x tan x plus n minus 2 ఇంటూ in minus 2. సో ఈ n minus 1 ఇటు డివైడ్ చేస్తే in is equal to secant పవర్ n minus 2x tan x by n minus 1 plus n minus 2 by n minus 1 into in minus 2. So this is the reduction formula. ఓకేనా? ఇంకా సమ్ అయిపోలేదు బేటా. ఓకే, సో దీని వాల్యూ మనం ఇంకా ఫైండ్ చేయాలి. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ secant పవర్ 5x. సో నేనేం చేస్తా? n ప్లేస్లో 5 పెట్టుకుంటా. అప్పుడు ఏమవుతుంది? i5 is equal to secant పవర్ 5 minus 2 3 tan x 5 minus 1 4 plus 5 minus 2 3 5 minus 1 4 i 5 minus 2 3. సో ఇప్పుడు నాకు i3 వాల్యూ కావాలి. సో n ప్లేస్లో 3 పెడతా. i3 is equal to secant పవర్ 3 minus 2 1 3 minus 1 2 plus
3 minus 2 1, 3 minus 1 2, I 3 minus 2 1. ఓకే, ఇప్పుడు I1 వాల్యూ కావాలి. I1 అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే n షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2. సో ఈ ఫార్ములా మనం వాడలేం. ఓకేనా, సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ nx dx ఉంది కదా, ఇక్కడ n ప్లేస్లో 1 పెట్టుకుంటా. పెడితే ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ x dx అవుతుంది. ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ x dx ఫార్ములా తెలియని వాళ్ళు ఉంటే రాసుకోండి. log mod secant x plus tan x. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I1. ఓకే, ఇప్పుడు మళ్ళీ రివర్స్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ పోతే I1 వాల్యూ ఇక్కడ పెడతాం, I3 వాల్యూ ఇక్కడ పెడతాం. సో విల్ సబ్స్టిట్యూట్. సో ఇప్పుడు I1 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే I3 విల్ బికమ్ secant x tan x by 2 plus 1 by 2 into log mod secant x plus tan x. ఓకే, ఇది I3 వాల్యూ. I3 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే I5 విల్ బికమ్ secant cube x tan x by 4 plus 3 by 4 into secant x tan x by 2 plus log mod secant x plus tan x, సారీ కొంచెం అది మీరు చూసుకోండి, బై 2. ఓకే, సో ఇప్పుడు ఈ 3/4 లోపల మల్టిప్లై చేసుకోండి, లేకపోతే అక్కడికి వదిలేసేయండి, అది మీ ఇష్టం, పెద్ద కొంపలాంటికి పోయే విషయం ఏం కాదు అది. ఓకే రైట్, సో ఇది అయిపోయింది. సో దిస్ ఇస్ ద వాల్యూ. ఓకే, సో ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ 5x వాల్యూ ఇదంతా అనమాట. ఓకే, సో విల్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ క్వశ్చన్. సో దిస్ ఇస్ ద లాస్ట్ రిడక్షన్ ఫార్ములా which is integral cosecant power nx dx, and we have to find the value of integral cosecant power 5x dx. Okay, we'll do this. So malli in is equal to integral cosecant power nx dx. Now we'll multiply and divide with cosecant square x. Okay, so appudu in emaitadi integral cosecant power nx by cosecant square x divide chesanu ఇంటూ cosecant square x మల్టిప్లై చేశాను. ఇవి రెండు కలిపి రాసుకుంటే జస్ట్ లైక్ ఆల్ ది అదర్ క్వశ్చన్స్. సో in విల్ బి cosecant పవర్ ఇది పైకి వెళ్తే n-2x ఇంటూ cosecant square x dx. సో ఇక్కడ మళ్ళీ మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేద్దాం. ఇది f, ఇది g. ఓకేనా, సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఇంటిగ్రల్ f of x ఇంటూ g of x dx is equal to f of x integral g of x dx minus integral d by dx of f of x integral g of x whole dx. So we'll do that. So ఇప్పుడు ఇది f, ఇది g. ఓకేనా, ఎందుకు f g అంటే ఆల్రెడీ హైలైట్ గురించి నేను చెప్పిన, ఇది ఇన్వర్స్, ఇది ట్రిగ్నామెట్రీ. ఓకే, సో ఫస్ట్ I వస్తుంది, తర్వాత t వస్తుంది. ఓకే ఫైన్, అది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. రైట్, సో నౌ సో ఇప్పుడు f of x ఇంటిగ్రల్ g of x అంటే in is equal to cosecant power n-2x ఇంటిగ్రల్ cosec square x dx minus integral d by dx of cosecant power n-2x into integral cosecant square x dx, this whole dx. Okay, so in is equal to cosecant power n-2x. What is integration of cosec square x? Integration of cosec square x is minus cot x minus d by dx of cosecant power n-2 అంటే n-2 into cosecant power n-2 minus 1 అంటే n-3x into cosecant x ని ఇంటర్నల్ డెరివేటివ్ చేస్తే మైనస్ cosecant x into cot x వస్తుంది into integration of cosec square x is minus cot x dx. Right, so now in is equal to ఈ మైనస్ ముందుకు రాసేస్తే cosecant power n-2x cot x, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో దాంతో మనకి పని లేదు. ఈ n-2ని కాన్స్టెంట్ కాబట్టి బయటికి పంపించేస్తే n-2 ఇంటిగ్రల్ ఇక్కడ
కొసీకెంట్ పవర్ n మైనస్ 3 ఇక్కడ కొసీకెంట్ పవర్ 1. సో అది ఏమవుతుంది కలిపేస్తే కొసీకెంట్ పవర్ n మైనస్ 3 ప్లస్ 1x. ఓకే, బేసెస్ ఏమంటే పవర్స్ యాడ్ చేసుకోవచ్చు, రైట్. సో కాట్ ఇంటూ కాట్ ఈజ్ నథింగ్ బట్ కాట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో నౌ ఇప్పుడు కాట్ స్క్వేర్ ఎక్స్ని ఏం చేయొచ్చు అంటే వీ హ్యావ్ అన్ ఐడెంటిటీ ఇన్ ట్రిగ్నామెట్రీ విచ్ ఇస్ cosecant square x minus cot square x is equal to 1. So if you are transposing the terms, appudu em ostadi cosecant square x minus 1 is equal to cot square x. So cot square x place lo ippudu nenu idi substitute chestanu. So then in is equal to minus cosec n minus 2x cot x minus n minus 2 integral cosec power n minus 3 plus 1 is nothing but n minus 2 into cot square x place lo nenu em substitute chestunna cosec square x minus 1 dx, right? Okay, so we'll simplify this. So in is equal to minus cosec power n minus 2x into cot x minus n minus 2 into bracket open integral cosec power n minus 2 into cosec power 2, minus 2 plus 2 cancel అయిపోతే cosec power n dx minus cosec power n minus 2 into 1, that is nothing but cosec power n minus 2x dx. So malli in is equal to minus cosec power n minus 2x into cot x minus n minus 2 into this can be written as in minus this can be written as in minus 2. Okay, so ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నౌ in is equal to minus cosec power n minus 2x into cot x, n minus 2 multiplies n minus 2 into in minus into minus plus n minus 2 into in minus 2. సో ఇప్పుడు ఈ టర్మ్ని in ఉన్న టర్మ్ని ఇటు పంపిస్తే in ప్లస్ n మైనస్ 2 ఇంటూ in is equal to minus cosec power n minus 2x cot x plus n minus 2 into in minus 2. Okay, right. So we'll simplify this. సో ఇక్కడ in కామన్ తీసుకుంటే in ఇంటూ 1 ప్లస్ n మైనస్ 2 is equal to minus cosec power n minus 2x into cot x plus n minus 2 into in minus 2. అంతేనా, రైట్. సో ఇప్పుడు in into n 1 minus 2 is nothing but minus 1 minus cosec power n minus 2x into cot x plus n minus 2 into in minus 2. So ఈ n minus 1 into divide చేస్తే in will be minus cosec power n minus 2x into cot x by n minus 1 plus n minus 2 by n minus 1 into in minus 2. So this is the reduction formula for integral cos power nx dx. ఇంకా అయిపోలేదు బేటా, ఎందుకు అయిపోలేదంటే మనం ఇంటిగ్రల్ కాస్ పవర్ 5x ఇది ఉంది కదా, ఈ ప్రాబ్లం చేయాలి. సో దాట్ ఇస్ అవర్ ప్రాబ్లం. సో n ప్లేస్లో ఫస్ట్ 5 పెట్టేద్దాం. దిస్ ఇస్ ద ఫార్ములా, రైట్? వీ హ్యావ్ ది ఫార్ములా రెడీ. సో n ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే i5 ఇస్ ఈక్వల్ టు మైనస్ కోసెక్ 5 మైనస్ 2 3 cot 5 minus 1 4 plus 5 minus 2 3 5 minus 1 4 I 5 minus 2 3. ఓకేనా? సో నాకు i3 కావాలి. సో n ప్లేస్లో 3 పెడదాం. i3 విల్ బి మైనస్ cosec 3 minus 2 1 cot x by 3 minus 1 2 plus 3 minus 2 1 3 minus 1 2 I 3 minus 2 1. So we need the value of I1. సో I1 మనం పెట్టలేం బాబు, ఎందుకంటే సారీ ఇక్కడ రాయలేము నేను. n షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2.
సో రిడక్షన్ ఫార్ములాలో n ప్లేస్లో 1 పెట్టడానికి వీలు లేదు. సో దానికి మనం ఏం చేస్తామంటే in ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కొసెక్ పవర్ nx dx ఇచ్చాడు కదా, ఇందులోనే పెట్టుకుంటే ఇంటిగ్రల్ కొసెక్ పవర్ 1x dx వస్తుంది. సో దీని ఫార్ములా ఏంటంటే log mod tan x by 2. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ కొసీకెంట్ x dx. ఓకే, సో ఇప్పుడు 1 by 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ i1 దీంట్లో పెడదాం, ఈ మొత్తం వాల్యూని దీంట్లో పెడదాం. సో ఇప్పుడు i1 తీసుకొచ్చి దీంట్లో పెట్టేస్తే i3 ఏమవుతుంది, i3 విల్ బికమ్ మైనస్ కొసెక్ x cot x by 2 ప్లస్ 1 by 2 ఇంటూ i1 అంటే 1 by 2 log mod tan x by 2. ఓకే, సో తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా తెలుసుకోండి ఫార్ములా. ఇప్పుడు i3 వచ్చేసింది, i3 మొత్తం తీసుకెళ్ళి ఇందులో పడేస్తే i5 ఏమవుతుంది, i5 విల్ బి మైనస్ కొసెకెంట్ క్యూబ్ x cot x by 4 ప్లస్ 3 by 4 ఇంటూ మైనస్ కొసీకెంట్ x cot x by 2 ప్లస్ 1 by 2 ఇంటూ log mod tan x by 2. ఈ 3/4 మీరు లోపల మల్టిప్లై చేసుకుంటా అంటే చేసుకోండి, బట్ దట్స్ యువర్ ఆన్సర్. ఓకే, సో మల్టిప్లై చేసుకుంటే బెటర్, రైట్? ఓకే, సో దిస్ కంప్లీట్స్ ద రిడక్షన్ ఫార్ములా. సో ఈ మొత్తం 6 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం 7 మార్క్స్ అయితే మీకు డ్యామ్ షూర్గా వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇది కాకుండా ఇంకో 7 మార్క్స్ ఏముంటాయి సార్ ఇంటిగ్రేషన్లో అంటే మొత్తం వర్కింగ్ రూల్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ వర్కింగ్ రూల్స్ ఏమి ఉంటాయి అనుకుంటా, 5 types 4 types, రైట్? సో అవి చేస్తే ఇంకో 7 మార్క్స్ కవర్ అవుతాయి. ఓకేనా? సో ఈ వీడియో అయితే మీరు చూడండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవి చేస్తున్నప్పుడు ఈజీగానే అనిపిస్తాయి కానీ ప్రాక్టీస్ లేకుండా అయితే రాదు. బికాస్ మొత్తం 6 క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో సైన్ కాస్ ఒకలాగా ఉన్నాయి, టాన్ కాట్ ఒకలాగా ఉన్నాయి, అండ్ లాస్ట్ 2 సీకెంట్ అండ్ కొసీకెంట్ ఒకలాగా ఉన్నాయి. ఓకే, సో చిన్న చిన్న వేరియేషన్సే, మనం అన్నిట్లలో వాడేది అదే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, బట్ దెర్ ఆర్ స్మాల్ వేరియేషన్స్. ఓకే, సో కైండ్లీ వాచ్ ఇట్ థరోలీ అండ్ ప్లీజ్ ప్రాక్టీస్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఓకేనా? సో యా, సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో విల్ సీ. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలి, ఐ థింక్ మేబీ మీకు 1 or 2 days ఉన్నట్టుంది 2B ఎగ్జామ్కి. సో మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. అండ్ మన వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంటుంది, అది ఫాలో అవ్వండి. అది ఫాలో అయ్యి మీరు అక్కడ DM చేస్తా అన్నా నాకు ప్రాబ్లం లేదు. అండ్ మై నెంబర్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ మై బయో, నా పేజ్ బయోలో నా నెంబర్ కూడా అవైలబుల్ ఉంది. యూ కెన్ కాల్ మీ, యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్. ఓకే, యూ కెన్ ఆస్క్ ఫర్ గైడెన్స్. ఓకే, సో యా, ప్లీజ్ let me know if you guys need anything. So thank you for watching. See you guys in the next one.